నేను హైదరాబాద్లోనే పుట్టాను ఓకే. 1974లో. ఓకే. మా ఫాదర్ ఈ వాజ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఓహ్! మేము బేసికల్లీ ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్కి బోగారం అని ఊరు, అక్కడ చెందిన వాళ్ళము ఫాదర్. అంటే ఆయన ట్రాన్స్ఫర్స్ ప్రకారంగా అలా ఒక్కొక్క ఊర్లో ఒక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా చదువుకుంటూ వచ్చాము. హ్మ్. ఫస్ట్ క్లాస్కి షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్కి. ఓకే. అప్పుడు స్టార్టింగ్లో పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉండేసి అక్కడ నుంచి ఫస్ట్ క్లాస్ ఇది చదివాము. తర్వాత పోలీస్ క్వార్టర్స్లో షిఫ్ట్ అయిపోయాక లయోలా స్కూల్లో నాది 1st to 5th వరకు లయోలా స్కూల్లో అయ్యింది. 5th నుంచి అంటే అమ్మ వాళ్ళ సిస్టర్స్ పిల్లలంతా ఒక స్కూల్లో చదివారు. మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ అంటే అదొక పెద్ద ఇది అనేసి, గవర్నమెంట్ స్కూల్లో నా బిడ్డ చదవాలి అనేసి అప్పుడంతా సెంటెన్స్ అనేది ఉండేది. నాకేమో సెంటెన్స్ స్కూల్లో చదవాలి అని ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మదర్ ఏంటి అంటే వాళ్ళు ఇది ఆ స్కూల్ అందులో చదివితే మంచి ఇది వస్తుంది అంటే మాడపాటి హనుమంతరావు స్కూల్లో 6th నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండేది అందులో. సో ఐ జాయిన్డ్ 6th అక్కడ మాడపాటి స్కూల్లో జాయిన్ అయ్యాను 6th. అండ్ 8th క్లాస్లో ఐ వాజ్ ఇన్ ఎన్సీసీ. ఓకే. ఎన్సీసీలో రిపబ్లిక్ డే పరేడ్ 9th క్లాస్లో రిపబ్లిక్ డే పరేడ్కి ఢిల్లీకి వెళ్ళాను కంటిజెంట్ దానికడ. ఐ వాజ్ బెస్ట్ క్యాడెట్ అందులో. అలా ఎన్సీసీ నుంచి 10th వచ్చాక సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏంటి ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు అలా అదే అని అన్నప్పుడు ఎల్బీ స్టేడియంకి వెళ్ళాను. ఏదన్నా సమ్మర్ కోచింగ్కి వెళ్దాం అనేసి. అలా వెళ్ళుకుంటూ గ్రౌండ్లో నుంచి వెళ్ళి వాలీబాల్ గ్రౌండ్లో నుంచి వెళ్ళాలి. యాక్చువల్గా ఐ వాంట్ ప్లే లాన్ టెన్నిస్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉండేది సమ్మర్ క్యాంప్. ఓకే. వాలీబాల్ గ్రౌండ్లోంచి వెళ్ళుకుంటే అక్కడ ఉండే కోచెస్ని, సార్ ఇక్కడ టెన్నిస్ ఎక్కడ ఉంది సార్, టెన్నిస్ ఇది ఏంటి కోర్ట్ ఎక్కడ ఉంది అంటే తను కోచ్ అడిగారు, నరసింగం రెడ్డి సార్ అని. హీఈస్ మై గాడ్ ఫాదర్ ఇన్ వాలీబాల్ అనమాట. ఆయన్ని నన్ను వాలీబాల్లోకి తీసుకొచ్చారు. ఆ సార్ అడిగారు ఎందుకు అని అంటే, సార్ ఇలా కోచింగ్ క్యాంప్కి వెళ్ళాలనుకుంటున్నాను సమ్మర్ క్యాంప్కి అని చెప్పినప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఇంత పొడుగున్నావు, టెన్నిస్ కాదు నువ్వు వాలీబాల్లో ఆడు అనేసి ఆ 10th క్లాస్ ఆ సమ్మర్ క్యాంప్ అప్పుడే నన్ను వాలీబాల్లోకి తీసుకొచ్చారు. ఇట్ వాస్ 91. 1991లో అప్పుడు అలా ఆ సార్ తీసుకొచ్చిన ఇందులో వితిన్ 4 monthsలో నేను బాగా నేర్చేసుకున్నాను. ఎందుకంటే ఇంటర్ స్కూల్స్లో ఆడేదాన్ని వాలీబాల్. అలా కొంచెం నైపుణ్యం ఉంది, బాల్ గ్రిప్ అదంతా ఉండేది నాకు. ఆ ఫస్ట్ ఇయర్ జూనియర్ నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఇది అందులో మాకు 2nd place వచ్చింది. మెయిన్ 6లో ఆడాను. ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ క్యాంప్. ఇండియన్ టీంలో అంటే యాక్చువల్గా అప్పుడు బాగా రికమెండేషన్స్ అది ఇది అని ఉండేది. ఎప్పుడు ప్రతిసారి ఐ వాజ్ లాస్ట్ వరకు ఉండేదాన్ని. అది ఒక చాలా ఇది ఉండేది నాకు. క్యాంప్ 6 months 4 months అలా క్యాంప్ చేసి నా గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ ఇయరే జూనియర్ నేషనల్స్ సీనియర్ నేషనల్స్లోకి వచ్చేసాను. సీనియర్ నేషనల్స్ ఆడాను. సీనియర్ నేషనల్స్లో కూడా మాకు మంచి ఇది వచ్చి ఇండియన్ క్యాంప్ సెలెక్ట్ అయ్యాను. తర్వాత 93లోనే నన్ను రైల్వేస్ వాళ్ళు అడిగారు జాయిన్ అవుతారు టీంకి. అప్పుడు ఇంట్రెస్ట్ లేదనమాట. లేదనేసి మళ్ళీ 94కి ఐ జాయిన్డ్ ఇన్ రైల్వేస్. అదే అంటే ఇంకా ఇంటర్ స్టాన్లీలో చేశాను, స్టాన్లీ కాలేజ్. అది ఇంటర్ కాలేజెస్ అయినప్పుడు ఆ కాలేజ్కి రికార్డు బ్రేక్గా మేము అది తీసుకొచ్చాము, షీల్డ్ తీసుకొచ్చాము ఇంటర్ కాలేజెస్. ఇంటర్లో ఉన్నప్పుడే నాకు కాల్ లెటర్ ఇవి వచ్చాయి కాబట్టి సో ఐ హ్యావ్ బ్రేక్ మై స్టడీస్ అక్కడే బ్రేక్ చేసి జాయిన్ అయిపోయాను రైల్వేస్లో. మళ్ళీ ప్రైవేట్గా BA చేశాను DVM కాలేజ్ నుంచి. దాని తర్వాత పేరెంట్స్ ఎంకరేజ్ చేసేదా మేడం? చాలా అంటే ఫాదర్ చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ వాజ్ టోటల్లీ డిఫరెంట్. ఇది ఆయన యాక్చువల్ నన్ను పోలీస్ లైన్లోకి తీసుకురావాలని ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే నేను ఎన్సీసీలో కూడా వెళ్ళాను. ఎన్సీసీలో తర్వాత ఈ 10th క్లాస్ అయ్యాక ఏదైతే నేను కోచింగ్ క్యాంప్ అని వచ్చానో ఇంటర్లో కూడా ఎన్సీసీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. అప్పుడు కోచ్ అన్నారు, ఏదన్నా ఒక్కటి చూస్ చేసుకోవాలి, రెండిట్లో వెళ్తే నీకు అది ఆఫ్ ఇదే ఆఫ్ అయిపోతుంది అంటే అప్పుడు ఐ హ్యావ్ చూస్డ్ మై వాలీబాల్.
ఫాదర్ చాలా ఎంకరేజ్ చేశారు, మదర్ ఫాదర్. ఓకే. అండ్ 99లో మ్యారేజ్ అయింది. 99 మ్యారేజ్ అయినాక కూడా మా మదర్ పిల్లల్ని చూసుకుంటానని ఇది చేశాక 2005 వరకు ఆడాను నేను స్టిల్. Okay. అంటే పాపలు పుట్టాక కూడా మ్మ్. 2005 వరకు ఆడాను. అండ్ 2002లో హైదరాబాద్ నేషనల్ గేమ్స్ అయ్యాయి. ఓకే. అప్పుడు అట్ దట్ టైమ్ ఐ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. మా పాప గ్రౌండ్లో వచ్చింది, మాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఆవిడ చంద్రబాబు నాయుడు చేతుల్లో మేము పథకాలు ఇవి తీసుకున్నాం కదా. అది ఒక పెద్ద Big అచీవ్మెంట్ achievement. రియల్లీ. మన హోమ్ టీంలో మనం ఇది చేయడం, కానీ ఆ టైంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా బాగుండేది టీం. మ్మ్. ఎందుకంటే అప్పుడు హాస్టల్స్ కూడా ఉండేది. ఓకే. ప్లేయర్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళంతా మన ఇక్కడి వాళ్ళే హాస్టల్లో ఉండేసి మన టీమే అనేది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయిందంటే హాస్టల్ తీసేసినందుకు ప్లేయర్స్ లేరు, ఎంకరేజ్మెంట్ లేదు, పేరెంట్స్ ఎవరు ఎంకరేజ్మెంట్ చేస్తలేరు, ప్లేయర్స్ లేరు. ఇంకోటి మనము ఇక్కడ డిపార్ట్మెంట్స్లో కూడా జాబ్స్ ఇవ్వకుండా అయిపోయేసరికి ఎవరు ఆడట్లేదు. ఇంకోటి రైల్వేస్లో ప్రస్తుతం బయట ప్లేయర్స్నే తెచ్చుకొని జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. Okay. ఒకవేళ హాస్టల్ అనేది ఒకటి ఓపెన్ అయితే మ్మ్. మన ప్లేయర్సే ఇక్కడ ఉంటారు, అకాడమీలో ఉంటారు. సో మన రాష్ట్రం వాళ్ళే ఆడతారు, మ్మ్. వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది.